హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు US 100 నాస్డాక్ 100 ఇండెక్స్ గురించి అనాలిసిస్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ వీడియో చేశాను. సో మార్కెట్ అప్ ట్రెండ్ అవుతుందని చెప్పేసి, బట్ ఇంకా టార్గెట్ హిట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు ఈ వీడియోలో కూడా పర్టికులర్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మార్కెటింగ్ గమనిస్తే మీరు డైలీ చార్ట్ ఇది. సో మార్కెట్ అనేది లాస్ట్ ఫ్యూ డేస్ గమనించి మార్కెట్ అనేది ఇది స్వింగ్ హై ఫ్రెండ్స్. స్వింగ్లో మరి రీసెంట్ న్యూ స్వింగ్ హై క్రియేట్ అయింది. స్వింగ్లో ఫ్రెండ్స్ అగైన్ న్యూ స్వింగ్ హై. సో ఫ్యూ డేస్ బ్యాక్ అండ్ మార్కెట్ అనేది ఈ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో ప్రీవియస్ స్వింగ్ హై గమనిస్తే 18,430, రీసెంట్ స్వింగ్ హై గమనిస్తే 18,488. రైట్ సైడ్ మీరు చూడవచ్చు బ్లాక్ కలర్లో. సో రీసెంట్ స్వింగ్ హై క్రియేట్ అయింది. సో ఇది పాజిటివ్ మూమెంట్ అనమాట. సో మార్కెట్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే పుల్ బ్యాక్ కూడా అయింది. మీకు యారో మార్క్స్ చూపిస్తాను. సో మార్కెట్ చూడండి, ఇక్కడ వరకు కంప్లీట్గా పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. సో లో గమనిస్తే 70,770 నుంచి ఆల్మోస్ట్ 18,488 ఈ లెవెల్కి వెళ్ళింది. అక్కడ నుంచి మార్కెట్ పుల్ బ్యాక్ అయింది ఫ్రెండ్స్. అది కూడా మార్క్ చేసి చూపిస్తాను. చూడండి, సో ఆల్మోస్ట్ 18,000 లెవెల్. నిన్న 2 డేస్ బ్యాక్ లో గమనిస్తే 18,012 ఫ్రెండ్స్. సో రైట్ సైడ్ మీరు చూడొచ్చు. సో 18,012 వరకు మార్కెట్ అనేది పుల్ బ్యాక్ అయింది. సో కమింగ్ డేస్లో మార్కెట్ అనేది పైకి వెళ్తాను గెస్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈవెన్ 4 అవర్ షార్ట్లో మీరు గమనించినా కూడా మార్కెట్ అనేది ఎగ్జాక్ట్గా ఈ రెడ్ కలర్ లైన్ అయితే 200 EMA దగ్గర సపోర్ట్ తీసుకుని ఫ్రెండ్స్. జూమ్ చేసి చూస్తాను. చూడండి, సో ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్గా 4 అవర్స్ టైం ఫ్రేమ్ ఇది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక హ్యామర్ ఫార్మేషన్ అయింది. హ్యామర్ ఫార్మేషన్ అయ్యి స్లైట్గా పుల్ బ్యాక్ ఆల్మోస్ట్ బుల్స్ కంట్రోల్ వచ్చి మార్కెట్ అనేది అప్ ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ కమింగ్ డేస్లో మార్కెట్ అనేది ఈ ఏదైతే స్వింగ్ హై ఉందో ఈ క్యాండిల్ ఫ్రెండ్స్ 18,320 ఇక్కడ నుంచి మార్కెట్ క్రాష్ అయింది ఫ్యూ డేస్ బ్యాక్. సో 18,320 దగ్గర సెల్లర్స్ అనేది స్లైట్గా డామినేట్ చేస్తున్నారు. సో ఆ లెవెల్ అనేది మార్కెట్ అనేది క్రాస్ అవ్వాలి. సో కమింగ్ డేస్లో ఈరోజు కానీ రేపు కానీ మార్కెట్ ఆ లెవెల్ క్రాస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో 18,320 లెవెల్ అనేది, సో 18,320 లెవెల్ అనేది మార్కెట్ అనేది దానిపైన క్యాండిల్ స్టిక్ క్లోజ్ అయితే మాత్రం సో కమింగ్ డేస్లో 18,600 లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అది కూడా మార్క్ చేసి చూపిస్తాను. $18,600. సో మార్కెట్ అనేది ఫిబొనాచి రిట్రేస్మెంట్ ప్రకారం మార్కెట్ ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ మూమెంట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్లాగ్, ఇది పుల్ బ్యాక్లో. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కమింగ్ డేస్లో 18,600 ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ 300 పాయింట్స్ అనమాట కరెంట్ లెవెల్ నుంచి ఇలానే పైకి వెళ్తానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఒకే ఒక కండిషన్ ఏంటంటే ఈ స్వింగ్లో ఏదైతే ఉందో ఈ 2 డేస్ బ్యాక్ మార్కెట్ స్వింగ్లో క్రియేట్ అయింది కదా, ఇక్కడ ఇది ఆ రోజు మూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది స్వింగ్లో ఫ్రెండ్స్ 18,008. సో రఫ్లీ 18,000 అనుకోండి. 18,000 మ్యాజికల్ లెవెల్ అనమాట. సో అక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయింది. జనరల్గా మీరు ఒకటి క్రూషియల్ పాయింట్ ఏంటంటే, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, జనరల్గా మార్కెట్ రౌండ్ ఫిగర్స్ ఉంటాయి కదా, 15,000, 16,000, 17,000, 18,000. సో ఈ లెవెల్స్ వచ్చిన మార్కెట్ అక్కడ చాలా యాక్టివ్గా రియాక్ట్ అవుతాయి మార్కెట్స్ అనమాట. ఎయిదర్ పాజిటివ్ ట్రెండ్ కానీ నెగిటివ్ ట్రెండ్ కానీ. ఇక్కడ మార్కెట్ అనేది ఆల్రెడీ స్వింగ్ హై క్రియేట్ అయ్యి 18,000 ఇక్కడ నుంచి స్వింగ్ హై నుంచి 18,000 వరకు పుల్ బ్యాక్ అయింది ఫ్రెండ్స్. సో 18,000 దగ్గర అక్కడ యాక్చువల్గా బయర్స్ ఎంటర్ అయ్యారు. ఇక్కడ నుంచి మార్కెట్ స్లైట్గా పైకి పుష్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ 18,000 కమింగ్ డేస్లో 18,600 టార్గెట్ రావాలంటే ఒకే ఒక కండిషన్ ఫ్రెండ్స్, ఈ 18,000 లెవెల్ అనేది కింద డైలీ క్యాండిల్స్టిక్ క్లోజ్ అవ్వకూడదు. సో 18,320 లెవెల్ అనేది క్రాస్ అయితే క్యాండిల్స్ డైలీ క్యాండిల్స్టిక్ పైన క్లోజ్ అయితే మాత్రం కమింగ్ డేస్లో 18,600 లెవెల్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ టైం కూడా లేదు ఫ్రెండ్స్. 70-80% ప్రాబిలిటీ మార్కెట్ అనేది 18,600 లెవెల్ రావడానికి. చూద్దాం ఫ్రెండ్స్, కమింగ్ డేస్లో ప్రైస్ ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాం ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.